ఆరు కాలం కష్టపడి పండించిన పంటను గింజ కోత లేకుండా కొనుగోలు చేశామని ప్రభుత్వం వెల్లడించింది. అయితే ఇక్కడ సీసీఐ కొనుగోలుదారులు మాత్రం 5 నుంచి 7 కిలోల కోత విధిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కష్టపడి ధాన్యం మార్కెట్కు తీసుకువస్తే కుంటి సాకు చెబుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించాలని కోరుతున్న రైతులతో మా ములుగు ప్రతినిధి ఫేస్ టు ఫేస్. ములుగు జిల్లాలో రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తున్నటువంటి ప్రభుత్వం రైతుల దగ్గర ఎటువంటి కటింగ్ లేకుండా కొనుగోలు చేయాలని చెప్పని ఉదయకు ప్రభుత్వం, కలెక్టర్లు, అధికారులు కూడా ఆదేశాలు జారీ చేసినప్పటికీ రైతుల వద్ద 13, 14 మ్యాచ్లు వచ్చినటువంటి మ్యాచర్ కూడా సుమారుగా 5 కిలోల నుంచి 7 కిలోల వరకు వడ్లు కటింగ్ చేస్తున్నారని చెప్పి రైతులు ఆందోళన చెందుతున్నారు. మన మధ్యలో ఇప్పుడు రైతులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, ఏంటి అసలు మీ సమస్య ఏంటి? ఆ సమస్య, మేము వడ్లు సన్న వడ్లు పెట్టమని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినట్టు మేము సన్న వడ్లు పెట్టినా కూడా ఎకరాన 1 ట్రాక్టర్ వడ్లు అవుతున్నాయి. సరే, అయిన కాడికి అయినా మన వడ్లను మేము ఎండబెట్టుకుంటున్నాం, తురుపాలు పోసినాం. 13, 14 మ్యాచర్ వచ్చిన పోయిన లారీలు మిల్లర్లు అంటున్నారట కదా, కింటాకి 5 నుండి 7 కింటాన్ల వరకు కటింగ్ అయితేనే 5 నుండి 7 కిలోల కటింగ్ అయితేనే మీ వడ్లు కొనుగోలు చేస్తామని అంటున్నారట. మరి మిల్లర్ల దగ్గర పోయిన లారీలు కూడా తొందరగా బస్తాలు దిగడం లేదు. ఇక్కడ కూడా వడ్లు చాలా వడ్లు పోలే. మా ఊరు నుండి 1-2 లోళ్ళు పోయినాయి. ఇప్పటి వరకు ఊర్ల వడ్లన్నీ కళ్ళ మీదనే ఉన్నాయి. అంటే ఏంది మీ డిమాండ్? ఏంది? డిమాండ్ ఏంటంటే వడ్లు కొనుగోలు చేస్తామని చెప్పిల్లు కదా, 1 కిలో కటింగ్ కాకుండా కొనుగోలు చేస్తామని ప్రభుత్వం చెప్పింది కాబట్టి అట్లనే మాకు కిలో కటింగ్ లేకుండా మా వడ్లు కొనుగోలు చేయాలి. ప్లస్ మాకు సన్న వడ్లు పెడితే బోనస్ ఇస్తామని చెప్పిండ్రు ప్రభుత్వం. బోనస్ కూడా ప్రతి ఒక్కరికి బోనస్ కూడా వేయాలని అనుకుంటున్నాం. చెప్పుకున్నట్లయితే రైతులు ఎంతో 6 కాలం కష్టపడి పండించిన పంటకు ఎటువంటి కటింగ్ లేకుండా కొనుగోలు చేస్తామని చెప్పడం జరిగింది. అయినా మా రైతుల వద్ద 5-6 కిలోలు కటింగ్ చేస్తున్నారని తెలుపుతున్నారు. రైతులకు మద్దతుగా ప్రజా సంఘాలు, రాజకీయ నాయకులు కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. వారిని కూడా అడిగి తెలుసుకుందాం. అసలు రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో రాకముందు, అధికారంలో వచ్చిన తర్వాత, అధికారంలో రాకముందు అన్ని అబద్ధాలు చెప్పి అధికారంలో రావడం జరిగింది. అధికారంలో వచ్చిన తర్వాత రైతు రాజును చేస్తా అన్న మన ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఇక్కడ కన్నాయగూడెంలో చూస్తున్నాం మనం, ఆడవాళ్లే మాట్లాడుతున్నారు. రైతులందరూ ఏ రకంగా కటింగ్ చేస్తున్నారు, ఏ రకంగా చెప్పేది ఒకటి, చేసింది ఒకటి. ఒక్క గింజ కూడా కట్ కాకుండా మీ వడ్లను కొనుగోలు చేస్తామని చెప్పడం జరిగింది. కానీ 5 నుండి 7 కిలోల వరకు కట్ అవుతున్నాయి. ఒకవేళ దించితే దించు, లేకపోతే మిల్లులో దించకు అని రైతులను మరి పక్కకు పెట్టడం జరుగుతుంది. ఇదంతా మరి కలెక్టర్ ఎందుకు చూస్తలేడు? ఇక్కడ దగ్గరనే ఉన్నారు కదా కలెక్టర్ గారు చూడాలి. మరి డిసిఓ గారు కూడా మరి పర్యవేక్షణలో ఉండాలి. ఒక్కరు కూడా ఇప్పటి వరకు ఇక్కుంటా ఉన్నాం, రైతులకు న్యాయం చేస్తున్నామని అనుకుంటా. డిసిఓ గారు కూడా మరి పర్యవేక్షణలో ఉండాలి. ఒక్కరు కూడా ఇప్పటి వరకు ఇక్కుంటా ఉన్నాం, రైతులకు న్యాయం చేస్తున్నామని అనుకుంటా ఉన్నాం. కానీ ఏ ఒక్కరు కూడా ఇక్కడ ఆఫీసర్స్ రాలేదు. ఇక్కడ కట్ అవుతున్నా కూడా వాళ్ళు చెప్పుకునే దిక్కు లేదు. మరి చెప్పినా కూడా వాళ్ళు ఎవరు వింటలేరు, మిల్లోళ్ళు వింటలేరు, ఎవరు కూడా వింటలేరు. కాబట్టి 1 కిలో కూడా మీరు ఏదైతే చెప్పిందో 1 కిలో కూడా కట్ కాకుండా మరి కొనుగోలు చేస్తాం రైతుల దగ్గర అని ధాన్యాన్ని ఏదైతే చెప్పిందో అది నిజం చేయాలి. లేకపోతే దశల వారీగా మరి రైతుల తరఫున మనం పోరాటం చేయడానికి వెనుకడుగు వేయమని తెలియపరుచుకుంటున్నా. ఓకే, రైట్. మనం చెప్పుకున్నట్లయితే ఎద్దేసిన వ్యవసాయం, రైతేసిన రాజ్యం బాగుపడేదని చెప్పని ఉదయకు ప్రభుత్వాలు చెప్పినప్పటికీ రైతులు 6 కాలం కష్టపడి పండించిన పంటకు విలువ లేదా? మేము దొడ్డు వడ్లు వేసుకుంటే 1 ఎకరానికి 40 బస్తాలు వస్తాయి, కానీ ప్రభుత్వం సన్న వడ్లు వేయని చెప్పింది. ఈరోజు సన్న వడ్లు వేయడం వల్ల 2 లారీలు అంటే 2 ట్రాక్టర్ల వడ్లు అంటే 40 బస్తాలు వచ్చేది 20 బస్తాలు వస్తుంది. 2 ట్రాక్టర్లు వచ్చే కాడ 1 ట్రాక్టర్ వస్తుంది. వాటిని మేము ఇప్పటి వరకు వరి కోసి కూడా నెల రోజులు అవుతున్నప్పటికీ మ్యాచర్ 13, 14 వచ్చినప్పటికీ కూడా అధికారులు ఇష్టానుసారంగా దోచుకుంటున్నారు. ఇప్పటి వరకు ఈ యొక్క సెంటర్కు డిసిసి అగ్రికల్చర్ సంబంధించిన ఆఫీసర్స్ ఒక్కరు కూడా రాలేదు. మా దగ్గర ఉన్నటువంటి 2 లారీల వడ్లు ఇప్పుడు మిల్లు దగ్గరికి వెళ్తే మిల్లు దగ్గర కూడా దింపుతలేరు. 1 క్వింటాల్కు 7 కిలోలు కట్ చేస్తా అంటేనే వడ్లు దింపుతలేవు. అంటే నీ లారీ నువ్వు వెనుక తీసుకోపో అని చెప్పి రైతులకు ఇబ్బంది పెట్టే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. కావున తక్షణమే అధికారులు స్పందించి ఆ రైతులకు ఎటువంటి నష్టం లేకుండా 1 కిలో గింజ వడ్లు కటింగ్ కాకుండా చూసి రైతులకు నష్టపరిహారం కావచ్చు, బోనస్ కావచ్చు,
అందించాలని చెప్పి రైతులు అయితే కోరుతున్నారు. మనం ప్రస్తుతానికి కన్యాగూడెం గ్రామంలో ఉన్నటువంటి సెంటర్ దగ్గర తనిఖీ చేయడం జరిగింది. ఇక్కడ ఎవరు కూడా మాకు ఒక 5 నుంచి 6-7 కిలోల వడ్లు కట్ చేస్తున్నారని చెప్పి రైతులు అయితే ఆందోళన చెందుతున్నారు. కెమెరామెన్ రవీందర్తో సంపత్, ములుగు, 99 టీవీ. అనకాపల్లి